గారు నాకు 2 కేజీలు కావాలి మేడం. 2 కేజీలు పంపిస్తామండి. మీరు వాట్సాప్‌లోని మెసేజ్ పెట్టండి. ఎంత అన్నది చెప్తారు ఈయన. ఈరోజు కూడా ఎవరో ఆహ్, మే అంటే చాటింగ్ చేసినట్టున్నారు. వాళ్ళు అమౌంట్ ఏసారండి. రాజేంద్ర గారు హైదరాబాద్‌కి ఢిల్లీ ఢిల్లీ ఛార్జీలు ఎంత అవుతుంది చెప్పగలరా? ఢిల్లీ తెలీదండి. హైదరాబాద్‌కైతే మాత్రం మీరు ఎన్ని కేజీలు పెట్టుకుంటారో దాన్ని బట్టి అయితే చెప్తానండి. మామూలు కేజీ, 2 కేజీలు అయితే మాత్రం అదే 2 కేజీలకైతే మాత్రం రూ. 100 పడుతుందండి కిలోకి. హైదరాబాద్ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఎంత అవుతుందో చెప్పగలరు? అయ్యో! ప్లీజ్ అని పెట్టారు. ఏం కాదండి. ఇదిగో చూడండి. ఇదైతే రూ. 850 అండి యావరేజ్ గుండు. మీకు రూ. 100 అవుద్దండి కొరియర్ అయితే హైదరాబాద్‌కి. మీరు ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఎన్ అంటే 30 కేజీలు కానీ, 20 కేజీలు కానీ ఎంత పెట్టుకుంటే అంత ట్రాన్స్‌పోర్ట్ ఆయన చెప్తారండి. మీకు 2 కిలోలకైతే మాత్రం 200 అవుద్దండి. 2 కేజీలు కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం కొరియర్‌కే తెప్పించుకోండి. బస్‌కి అయితే బస్‌కైనా కొరియర్‌కైనా ఒకటే ఛార్జీ అవుతుంది. గణేష్ కాజు అడుగుతున్నారు మేడం. గణేష్ గారు కాజు అడుగుతున్నారంట. మీకు ఎన్ని కిలోలు కావాలండి? ఇదైతే ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరునండి. ఈయనైతే ఫోన్లు కొద్దిగా వర్క్లో ఉండి కొంచెం ఫోన్లు అయ్యి లిఫ్ట్ చేయట్లేదన్నమాట. కొంతమంది అయితే ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నారండి. ఇంకో నెంబర్ కూడా తీసుకోమని చెప్తున్నారు మా అల్లుడు గారు. ఎందుకంటే మామయ్య ఒక్కరే చూడలేకపోతున్నారు కదా ఫోన్లు. మీరు కూడా తీసుకొని ఇంకో సిమ్ వేసుకోండి అని అడుగుతున్నారు. చూస్తానండి అది కూడా అని. ఇది ఇంకో సిమ్ ఇందులో వేసుకొని నేను కూడా అంటే అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఒక 100, 200 అలా వచ్చేస్తున్నాయి ఒకేసారి. గణేష్ గారు కాజు కావాలని అడిగారట. ఎన్ని కిలోలు కావాలో చెప్పండి. సాయి కుమారు రేటు చెప్పమని అడిగారండి. అదే చూస్తున్నాను మీరు పెడతారు మెసేజ్ అనేసి. సాయి కుమార్ గారు ఇది కిలో రూ. 850 అండి. కొద్దిగా లైక్ చేయండి అందరు కూడా. చాలామంది లైవ్లో ఉన్నారు, లైక్ చేయట్లేదు. ఇది వచ్చేసి మీకు రూ. 750 అండి కిలో. సాయి కుమార్ గారు ఇది కిలో రూ. 750 అండి. ఇది రూ. 850 అండి. ట్రాన్స్పోర్ట్ వేరు. అలాగే ఇది బెల్లపచ్చు అంటే జీడిపప్పుతోని బెల్లంలో కలిపి వేస్తారండి. ఇదైతే మాత్రం రూ. 550. అలాగే మీకు కారం కూడా ఉంటుందండి. అది రేట్ ఎక్కువ ఉంటుంది. డబ్బాల్లో వస్తుంది. కిలో 800 అన్నమాట. బాదం పప్పు ఉందండి. బాదం పప్పు ఉందండి.